తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటైనాక టిఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీగా అందరికీ 2 బెడ్రూమ్ల ఇండ్లు, బీదవాళ్ళకందరికీ కూడా 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చింది. ఆ మొదటి దఫా అంటే మొదటి టర్ములో 2 బెడ్రూమ్ల ఇండ్లు ఎక్కడ ఇయ్యలేదు. సెకండ్ టర్మ్ ఎలక్షన్లలో ముందస్తు ఎన్నికలు పోయిన సందర్భంగా ఈ 4.5 సంవత్సరాలు నాకు సరిపోలేదు, 6 నెలల ముందే పోయిన ఎలక్షన్లకి, మరి పనులు పూర్తి చేయకుండా ఎందుకు పోయిండో కానీ మళ్ళీ ఎలక్షన్లకు పోయిండు అన్నాడు. కానీ మళ్ళీ ప్రజలను ఏం మోసం చేసిండు, ఈ 4.5 ఏళ్ళు సరిపోలేదు, నాకు మళ్ళీ ఒక 5 సంవత్సరాల అవకాశం ఇస్తే అందరికీ 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తా, సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా 2 బెడ్రూమ్ల ఇల్లే కాదు, సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి గ్రామాల్లో అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం, పట్టణాల్లో అయితే 6.5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం, సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తామనే మాట చెప్పిండ్రు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈనాడు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టలేదు సరిగదా, ఉన్న స్థలాల్లో ఎక్కడ ఇండియా లేదు సరిగదా. గత ప్రభుత్వాలు అంటే నేను ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో ఈరోజు సాక్షాత్తుగా జరుగుతున్నటువంటి అంశం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే సమస్యలు ప్రతి చోట ఉన్నాయి. బీద వాళ్ళకు స్థలాలు ఉంటే ఎక్కడ ఇల్లు ఇస్తలేరు, ఇప్పటిదాకా ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకోమనలేదు. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో మొన్న పెద్ద ఎత్తున రెండు 2012లో 78 ఎకరాల పట్టా భూమిని బలహీన వర్గాల ఇండ్ల కోసం భూమిని సేకరించినటువంటి సందర్భంగా 78 ఎకరాల భూమిని 2012లో నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు పట్టణంలోని చాలా మంది ఒక ఇంట్లో 4 కుటుంబాలు 5 కుటుంబాల నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, 2 రూమ్లలో 3-4 కుటుంబాలు కలిసి జీవనం కొనసాగిస్తున్నటువంటి కుటుంబాలు, అదేవిధంగా ఇండ్లు లేనటువంటి కిరాయిళ్లలో జీవనం కొనసాగిస్తున్నటువంటి కుటుంబాలు అనేకం గుర్తించినటువంటి సందర్భంలో కొంతమందికి దాదాపు 3,000 పై చిలుకు మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వ భూమి లేకపోవడంతో పట్టా భూమిని 78 ఎకరాల పట్టా భూమిని సేకరించి బలహీన వర్గాలకు ఇండ్లు కట్టించాలని, వాళ్ళకు ముందు ఇండ్ల స్థలాలు ఇచ్చి తర్వాత ఇండ్ల నిర్మాణం చేపట్టేటువంటి లక్ష్యంతోన ఆనాడు భవిష్యత్తులో అంటే ప్రైవేటు భూములో తప్ప ప్రభుత్వ భూములలో ఇండ్ల నిర్మాణానికి పట్టణానికి దగ్గరలో కూడా సరైనటువంటి స్థలాలు లేకపోవడం, దానివల్ల భవిష్యత్తులో ఇండ్ల నిర్మాణానికి కష్టం అవుతుంది, ప్లాట్లకు కూడా ఇవ్వడం కష్టం అవుతుంది, ఒకేసారి భూమి సేకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతోన 78 ఎకరాలు ఒకటే చోట పక్కపక్కల్ని ఒకటే చోట 78 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాంట్లో ఆనాడు దరఖాస్తులు చేసుకున్నటువంటి నిరుపేదలు ఎవరైతే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం దరఖాస్తులు చేసుకున్నటువంటి సందర్భంగా ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు వచ్చిన దరఖాస్తులో కొన్ని మాత్రమే అంటే అందరినీ ఒకేసారి దరఖాస్తులని అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేయడానికి సమయం సరిపోనందువల్ల ఆ రోజు వాళ్ళు ఎంతవరకు అయితే సర్వే చేసి చేయడానికి సమయం దొరికిందో ఆ దొరికినటువంటి సమయంలో కొంతమందిని గుర్తించినటువంటి నేపథ్యంలో పూర్తి అన్ని దరఖాస్తులకు సర్వే కంప్లీట్ కాని నేపథ్యంలో మరి సర్వే పూర్తయినటువంటి లబ్ధిదారులకు గుర్తించినటువంటి వాళ్లకు మరి ఇండ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆనాడు ఆర్డీఓగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి, ఆనాడు అక్కడ ఎంఆర్ఓ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఎంఆర్ఓ ఉన్నటువంటి కింద అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా వార్డులో కూడా వచ్చిన దరఖాస్తులను ఎంక్వైరీ చేసి
వాళ్ళు బెనిఫిషరీస్ తయారు చేసి దాంట్లో కొంతమందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 1400 1600 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 బెడ్రూమ్ల పథకాన్ని తీసుకురావడం, దాంట్లో భాగంగా ఎక్కడ సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు కట్టియకపోవడం, వాళ్ళే ఇండ్లు కట్టిస్తామని చెప్పినప్పుడు ఎక్కడ ఇండ్లు కట్టించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టకపోవడం, ఇవన్నిటితో ఎక్కడ కూడా గద్వాల ఈరోజు 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటిదాకా కూడా ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు 2018 ఎన్నికలకు ముందు హడావిడిగా 2 బెడ్రూమ్ల ఇండ్ల కోసం మేము సేకరించినటువంటి స్థలంలోనే, ఆ 78 ఎకరాల స్థలంలోనే 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణాన్ని అప్పటికప్పుడు ఆ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి, ఆ రోజు శాసనసభ్యురాలుగా నేను ఉన్నప్పటికీ కూడా ప్రోటోకాల్ ఏం పాటించకుండా వాళ్ళంతకు వాళ్ళే శంకుస్థాపనలు చేసుకొని అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభం చేసి టౌన్లో ఉన్నటువంటి నిరుపేదలందరినీ కూడా ఆటోలలో ఎక్కించుకొని పోయి, ఇగో మీకు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తాం, మీకు అందరికి ఇండ్లు వస్తాయి, ఈ ప్లాట్ ఉన్న వాళ్ళు మీరు ఎవరు భయపడద్దు, మీకు అందరికి కూడా ఇండ్లు ఇస్తాం, మీకు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టించిస్తామనేటటువంటి ఒక మాట చెప్పి మోసం చేసి అక్కడ 2 బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఇప్పటిదాకా కేవలం 580 ఇండ్లు దగ్గర 500 పైన కొన్ని చిలుకు నిర్మాణం చేసిండు. వాళ్ళ ముఖాలకు, టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలా ముఖాలకు ఒక గజం స్థలం కూడా సేకరించినటువంటి సత్తా లేక సమర్థత లేక మేము సేకరించినటువంటి స్థలంలోనే 2 బెడ్రూమ్ల ఇల్లు చేపట్టిండు. ఇప్పటిదాకా ఇండ్లు ఒకరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. దాంట్లో సగం ఇండ్లు కూలిపోయి ఇంకా ఈరోజు అంటే కూలిపోయే దశలో ఉన్నాయి క్వాలిటీ లేక. ఈరోజు మిగిలిన స్థలంలో కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలను కాదని, ఆ పట్టాలు బోగస్వి, ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు ఇప్పుడు చెల్లవు, మేము 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తాం అని మొన్నటిదాకా చెప్పినటువంటి నాయకులు మొన్న హరీష్ రావును పిలిపించి ఆదరాబాదరాగా ఆడ పెద్ద ఎత్తున లబ్ధిదారులు అంటే పట్టాలు వచ్చిన వాళ్ళు, పట్టాలు రాని వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళంతా కూడా ఈ స్థలం కనుక ప్రభుత్వం నర్సింగ్ కాలేజ్కి, అదేవిధంగా అదనపు అంటే ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్లో అడిషనల్ బెడ్స్ శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఇంకా స్థలం ఉన్నప్పటికీ కూడా ఆ ల్యాండ్ లో కట్టకుండా ఆసుపత్రి బిల్డింగ్ అని వేరే చోట 10 ఎకరాలు ఇక్కడ దీంట్లో కేటాయించి, నర్సింగ్ కాలేజ్ అని చెప్పి ఇంకో 5 ఎకరాలు కేటాయించి దాంట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు ఈ భూమిని సేకరించినాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి కింద నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక పైన ఉన్నతాధికారులకు రాసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓపి తెచ్చుకొని అసలు ఆ భూమిని సేకరించిందే బలహీన వర్గాల గృహ సముదాయం నిర్మాణం చేయడం కోసం. అటువంటి భూమిని ఇతర అవసరాలకు వాడుకోవడానికి లేదు. ప్రభుత్వ భూమి కాదు, ప్రభుత్వ భూమిని వీళ్ళు ప్లాట్లు పంచలేదు. ఎంతో మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతోనే ఇండ్ల నిర్మాణం కోసమే వాళ్ళ బీద వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు నిర్మాణం చేయడం కోసమే ఆ స్థలాన్ని సేకరించినాం. అమ్మ వాళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధున్నా, ఏమాత్రం బలహీన వర్గాలకు ఎప్పటికైనా ఇండ్ల కోసం సేకరించినటువంటి స్థలం అది, ఎప్పటికైనా వాళ్ళ ఇండ్ల నిర్మాణం కోసం స్థలం అవసరము. ఎప్పుడైనా ఇండ్లు నిర్మాణం చేయాలనుకుంటే స్థలం లేకుంటే ఎడ కడతారు, నెత్తిన కడతారా? 2 బెడ్రూమ్ల ఇళ్లకు ఆ స్థలమే లేకుంటే గద్వాల ఒక్క ఇల్లు ఉండేది కాదు. ఈరోజు ఏ గ్రామంలో కూడా ఒక ఇల్లు కట్టలే, ఒక ఇల్లు ఉండేది కాదు. గద్వాల కంటే డబుల్ బెడ్రూమ్ కూడా మేము సేకరించిన భూమిలో కట్టిండు, లేకుంటే ఇల్లే కట్టలేకుంటే వాళ్ళు 500 ఇండ్లు కట్టిండు. ఇల్లు లేని వాళ్ళు 3-4 వేల మంది ఉన్నారు.
వాళ్ళు చెప్పిన ప్రకారమే 5,000 మందికి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. ఎప్పుడు 2014లో హామీ ఇచ్చిండ్రు. ఇది జిల్లా కేంద్రమైంది. ఇంకా పెద్ద ఎత్తున గ్రామాల నుంచి ఇల్లు భూములు పోయినోళ్ళు, ఇల్లు వదిలేసిన వాళ్ళు, ఊర్లో ఏం లేనోళ్ళు టౌన్లోకి వచ్చి సెటిల్ అవుతున్నారు. జిల్లా కేంద్రంలో భవిష్యత్తులో ఇల్లు నిర్మాణం చేయాలంటే స్థలం ఉండాలా వద్దా? ఉన్నదాన్ని బీక్కుంటామంటే ఎట్లా? ఉల్టా వాళ్ళు ఇంకా చేయాల్సింది పోయి ఉన్న స్థలాలు లాక్కుంటామంటే ఎట్లా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.